మాస్ ఇంటెన్షన్స్. జడ్డు రాయప్పరెడ్డి మేరీ వారి కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు గాను మంచి ఆరోగ్యం మరియు శాంతి సమాధానం కొరకు పూజ. షర్మిల, స్ఫూర్తి, సాకేత్ రెడ్డి దేవుడు చేసిన మేలులకు గాను కృతజ్ఞతగా మంచి ఉద్యోగం, మంచి భవిష్యత్తు కొరకు పూజ. కాసు బాలరెడ్డి, రాణి, సృజన కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు గాను కృతజ్ఞతగా గాను మరియు కుటుంబంలో చనిపోయిన వారి కోసం బంధువుల ఆత్మలు నిత్య విశ్రాంతి కోసం సమర్పించు పూజ. తుమ్మ రాజీవ్ రెడ్డి, సౌమ్య, ఇషిత కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు మంచి ఆరోగ్యాల కొరకు, జ్ఞానం కొరకు దివ్యబలి పూజ. బెన్హర్, చిన్నమ్మ కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు గాను కృతజ్ఞత దివ్యబలి పూజ. కొమ్మారెడ్డి, ఇన్నారెడ్డి, ప్రకాశమ్మ కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు గాను కృతజ్ఞత దివ్యబలి పూజ. విశాల్ రెడ్డి, స్రవంతి, మరియా కుటుంబంలో ప్రత్యేక తలంపుల కొరకు దివ్యబలి పూజ. గోపయ్య నాయక్, వాల్య, పొల్లు కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు గాను మరియు మంచి ఆరోగ్యం కొరకు పూజ. ఎరువ ఆరోగ్యరెడ్డి, లలిత, మేరీల కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు గాను కృతజ్ఞతకు గాను తలంచిన తలంపులు నెరవేరినట్లుగా యూనివర్సల్ ఎలక్ట్రికల్ కంపెనీలో అభివృద్ధి కొరకు పూజ. ద్వారములారా తలుపులు తెరవండి, తెరచిన తలుపులారా ప్రభువును పిలవండి. ఆలయ ద్వారములారా తలుపులు తెరవండి, తెరచిన తలుపులారా ప్రభువును పిలవండి. స్వాగత గానాలతో ఆహ్వానం పలకండి, అభినందన హృదయాలతో బలి పూజలో పాల్గొనరై. ఆలయ ద్వారములారా తలుపులు తెరవండి, తెరచిన తలుపులారా ప్రభువును పిలవండి. ఈనాటి దివ్యబలి పూజలో ప్రార్థన చేయమని కోరిన వారు అనిత, మరి కేతేపల్లి నుంచి బిడ్డను దేవుడు దీవించాలని, మరి అదే విధముగా ఈ యొక్క గ్రూప్ సభ్యులు, మరి నా యొక్క వాట్సాప్లో మరి మేమందరము కూడా గోవా యాత్రకు వెళ్ళి ఉన్నాము. మరి ఆ యొక్క గోవా యాత్రలో ఎంతోమంది మరి నాతో పాటు మేమందరం కూడా ప్రయాణం చేసి శోరివారిని దర్శించుకొని ఉన్నాము. మరి దేవుడు మేమందరం కూడా మరి సురక్షితంగా వెళ్ళి ఇచ్చి ఉండగా కృతజ్ఞతగా ఇక దేవుల పూజను అర్పిస్తూ ఉన్నాము. మరి ఎంతోమందిని ఆ పునీత శోరివారిని దర్శించి ఉండగా మా జీవితాల్లో దేవుడు శోరివారి ద్వారా ఎన్నో గొప్ప మేలులు జరిగి ఉండగా ఇప్పుడు మరి పాల్గొన్న వారందరి యొక్క ఉద్దేశాలు నెరవేర్పబడాలని పేర్లు చదువుతుండగా వారి యొక్క విన్నపాలన్నీ కూడా దేవుడు నెరవేర్చాలని కోరుకుంటూ ఉన్నాము. అనిత, అంతోని, చందన, జాన్, క్లైమెంట్, జెస్సీ, దీప్తి, జూలెట్, లిల్లీ, లూద్ మేరీ, మేరీ రత్నం, మోక్ష మేరీ, సందీప్, సారా డేసాయ్, స్వరూప, విక్టర్ అండ్ కాల్మార్క్, భీమిశెట్టి సెలిస్టీనా, దివ్యజ్యోతి పోలంకి, మోనా, విజయ్ మేరీ భీమిశెట్టి, విజయ నిర్మల, మరి అదే విధముగా మరి ఫాదర్ డేవిడ్, మరి మేమందరం కూడా మరి శౌర్యవారిని దర్శించుకొని ఉండగా మరి మా అందరినీ కూడా దేవుడు కాచి కాపాడేందుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ మా యొక్క ఉద్దేశాలన్నీ కూడా దేవుడు నెరవేర్చాలని ఇక దీపావళి పూజలో అర్పించుకుంటున్నాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా
ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్ర ఆత్మ సహవాసము మీ అందరితో నుండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సహోదరి సహోదరులారా, పవిత్రములైన ఈ పరమరహస్యములను కొనియాడ యోగ్యులమౌటకు మన పాపములను ఒప్పుకుందుము. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపం చేసి తిని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కనికైన పరిశుద్ధ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మీరును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థించుకోవాలని ప్రతిమాలుకొనుచున్నాను. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చుదురుగాక. ఆమేన్. పరితపించు హృదయములను ఓదార్ప పంపబడిన ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. పాపులను పిలవవచ్చిన క్రీస్తువా దయచూపుము. క్రీస్తువా దయచూపుము. మాకై మనవి చేయ పితకుడి ప్రక్కన కూర్చున్న ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుకుందుము. ఓ సర్వేశ్వర, నీవు ధర్మాత్ములు సజ్జనుల హృదయములో ఉందువని మాట ఇచ్చుచున్నావు. నీ కృపా సహాయముతో మా అంతరంగములను పవిత్రమునర్చి వాటిని నీ నిత్య నివాస స్థానముగా రూపొందింపమని అర్థించుచున్నాము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలసి యుగ యుగములు జీవించు పాలించు మా ప్రభు అయిన క్రీస్తు నామమున అడిగి వేడుకొనుచున్నాము. ఆమేన్. మొదటి పట్నము, సిరాపుత్రుడైన యేసు జ్ఞాన గ్రంథము 6వ అధ్యాయము, పవిత్ర వచనములు 5 నుండి 17 వరకు. మృదు భాషణము వలన చాలామంది స్నేహితులు కలదురు, మర్యాద వర్తనము వలన మిత్రులు పెరుగుదురు. నీకు పరిచితులు చాలామంది ఉండవచ్చు, కానీ సలహాదారునిగా మాత్రము 1000 మందిలో ఒకరినే ఎన్నుకొనుము. పరీక్షించి చూచిన పిదపగానే ఎవడినైనా మిత్రునిగా అంగీకరింపరాదు. త్వరపడి ఎవరిని నమ్మరాదు. కొందరు తమకు అనుకూలముగా ఉన్నప్పుడు నీకు మిత్రులగుదురు, కానీ ఆపదలు వచ్చినప్పుడు నిన్ను పట్టించుకొనరు. మరికొందరు ఏదో వివాదమును పునస్కరించుకొని నీ నుండి విడిపోయెదరు. ఆ వివాదమును ఎల్లరికీ తెలియజేసి నీకు చికాకు పెట్టుదురు. ఇంకొందరు నీ ఇంట భుజింతురు. నీ కలిమిలో నీకు అంటిపెట్టుకొని ఉండి నీ సేవకులకు ఆజ్ఞలిద్దురు, కానీ నీకు ఆపదలు వచ్చినప్పుడు నీ చెంతకు రారు. నీకు దీనదిసి ప్రాప్తించినప్పుడు వారు నీకు విరోధులగుదురు. నీ కంటికి కూడా కనిపించి మరుగై పోవుదురు. నీ శత్రువులకు దూరముగా నుండుము. నీ మిత్రులను జాగ్రత్తగా పరీక్షించుకుందుము. నమ్మదగిన స్నేహితుడు సురక్షితమైన చోట వంటి వాడు. అట్టివాడు దొరికినచో నిధి దొరికినట్లే. అతడికి వెలకట్టలేము. అతని విలువ అన్నిటినీ మించినది. అతడు కాయస్థితి నొసగి రసాయనం వంటివాడు. దైవభీతి కలవారికే అట్టి స్నేహితుడు దొరుకును. దైవభీతి కలవారికి మంచి స్నేహితులు దొరుకుదురు. అతడు మిత్రులు కూడా దైవభీతి కలవారే అగుదురు.
ఇది ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. నీతిమంతుడు నీతిమంతుడు రక్షకుడు యేసు నీతిమంతుడు. నీతిమంతుడు నీతిమంతుడు రక్షకుడు యేసు నీతిమంతుడు. హల్లెలూయా 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 హల్లెలూయా. నీతిమంతుడు నీతిమంతుల ప్రార్థన ఆలకిస్తాడు, నిత్యం ఆయుష్ను దయచేస్తాడు. నీతిమంతుల ప్రార్థన ఆలకిస్తాడు, నిత్యము ఆయుష్ను దయచేస్తాడు. నీతి కార్యములు నాతో చేయిస్తాడు, నీతి కార్యములు నాతో చేయిస్తాడు. నిత్యము నా విజయములో చేయినిస్తాడు. హల్లే హల్లెలూయా 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 హల్లే హల్లెలూయా. నీతిమంతుడు నీతిమంతుడు రక్షకుడు యేసు నీతిమంతుడు. నీతిమంతుడు నీతిమంతుడు రక్షకుడు యేసు నీతిమంతుడు. ప్రభువు మీతో నుందురుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత మార్కు గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మార్కు శుభవార్త 10వ అధ్యాయము పవిత్ర వచనములు 1 నుంచి 12 వరకు. మార్కు శుభవార్త 10వ అధ్యాయము పవిత్ర వచనములు 1 నుంచి 12 వరకు. యేసు ఆ స్థలమును వీడి యోర్దాను నదికి అవలనున్న యూదయ ప్రాంతమును చేరెను. జనులు గుంపులు గుంపులుగా ఆయనను చేర వచ్చిరి. అలవాటు ప్రకారము ఆయన వారికి బోధించుచుండెను. పరీక్షార్థము పరిసయ్యులు ఆయన యొద్దకు వచ్చి, భార్యను పరిత్యజించుట భర్తకు తగునా అని ప్రశ్నించారు. అందుకు యేసు, మోషే మీకేమి ఆదేశించెను అని తిరిగి ప్రశ్నించెను. విడాకుల పత్రమును వ్రాసి ఇచ్చి భార్యను పరిత్యజించుట తగునని మోషే ఆదేశించెను అని వారు సమాధానమిచ్చిరి. అందుకు యేసు, మీ హృదయ కాఠిన్యమును బట్టి మోషే ఇట్లు ఆదేశించును, కానీ సృష్టి ఆరంభమున దేవుడు వారిని స్త్రీ పురుషులుగా సృజించి ఉన్నాడు. ఈ కారణమున వలననే పురుషుడు తల్లిదండ్రులను వీడి తన భార్యకు హత్తుకొని ఉండును, వారిరువురు ఏక శరీరులై ఉందురు. కనుక వారు భిన్న శరీరులు కాక ఏక శరీరులై ఉన్నారు. దేవుడు జతపరచిన జంటను మానవుడు వేరుపరపరాదు అని యేసు వారితో పలికెను. వారు ఇల్లు చేరిన పిదప ఈ విషయమును గూర్చి శిష్యులు ఆయనను ప్రశ్నించిరి. అప్పుడు ఆయన వారితో, తన భార్యను పరిత్యజించి వేరొక స్త్రీని వివాహమాడువాడు ఆమెతో వ్యభిచరించుచున్నాడు. అట్లే తన భర్తను పరిత్యజించి వేరొక పురుషుని వివాహమాడు స్త్రీ వ్యభిచరించుచున్నది అని పలికెను. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రియ దేవుని బిడ్డలారా, ఈనాడు ప్రతి కుటుంబములో ఉండే భార్యాభర్తల మధ్య ప్రేమ బంధాలు, మొఖాల చిట్లింపులు, రాగద్వేషాలు, కోపాలు, తాపాలు, ఆవేదనలు, ఆవేశాలు, ఉక్రోధము
వారి హృదయాలలో ఒకరిపైన ఒకరికి నమ్మకము, కొన్ని సమయాలలో నమ్మకాలు కోల్పోయిన గడియలు ఎన్నో ఈ కుటుంబ వ్యవస్థలో ప్రప్రథమముగా భార్యాభర్తల మధ్య ఏర్పడుతూ ఉంటాయి ప్రియమైన బిడ్డలారా. కానీ వారు ఇరువురు కూడా దేవుని చేత ఐక్యం చేయబడిన వారు. వారిరువురు కూడా దేవుని చేత దీవింపబడిన వారు. మీరు ఒకటిగా జీవించండి. మీ కుటుంబంలో కష్టంలోను, సుఖములోను, వ్యాధిలోను, బాధలోను ఒకరినొకరు అర్థం చేసుకొని జీవించడానికి సిద్ధముగా ఉన్నారా? సిద్ధముగా ఉన్నామని మీరు బదులిచ్చినప్పుడు మీ హృదయంలో ఎక్కడ లేని విశ్వాసాన్ని ప్రకటిస్తూ ఉన్నారు. రేపటి కోసం మీరు ఇచ్చే ఆ వాగ్దానం మీ జీవితంలో ఒక అందాన్ని, ఒక వేడుకను ఆ రోజున మనం జరుపుకుంటూ ఉన్నాం ప్రియమైన బిడ్డలారా. మాట ఇచ్చిన వేడుక రోజున మనం గుర్తు చేసుకుంటే అది ఇప్పటికి కూడా కలగా ఉన్నట్లుగా భావిస్తూ ఉంటాం. మరి ప్రియమైన బిడ్డలారా, మనం ఈ సాధారణమైన జీవితంలోకి వచ్చినప్పుడు భార్యాభర్తలు ఏ విధముగా జీవించాలంట? వారిద్దరూ కూడా మరి వేరే శరీరులు కాదు, ఏక శరీరులుగా జీవిస్తూ ఉన్నారు. వారు ఇద్దరు కూడా ఈ విధముగా ఆలోచించాలంట. ఏ విధముగా? భర్త కడుపు నిండాలని భార్య చూడాలి. భర్త కడుపు నిండాలని భార్య చూడాలి. భార్య మంచి భోజనాన్ని వండిపెట్టి భర్తకు ఇచ్చినట్లయితే భర్త సంతోషిస్తాడు, శక్తిని పొందుకుంటాడు, నీకు అన్ని విధాలుగా తోడ్పడతాడు. భార్య కడుపు పండాలని భర్త చూడాలి. భర్త ఏం చేయాలంట? నా సంతానము ఈమె ద్వారానే రావాలి, వేరే ఒకరు నాకు వద్దని, వేరొకరి యొక్క మోహానికి నేను పోను అని భర్త ఏం చేయాలంట? ఈమె నా యొక్క వంశధారాన్ని అందించే స్త్రీ. భార్య కడుపు పండాలని భర్త చూడాలంట. భర్త సంపద పెరగాలని భార్య ఏం చేయాలంట? భర్త యొక్క సంపద రోజు రోజుకి ఎదుగుదల ఉండాలని భార్య చూడాలి, భర్త యొక్క ఎదుగుదలను. అదే విధముగా భార్య పొదుపు నేర్పాలని, భార్య పొదుపు నేర్వాలని భర్త. తెచ్చిన రూపాయిని ఇష్టానుసారం ఖర్చు పెడుతుంటే ఏ భర్తకైనా సరే భార్య చేసే పనులకు కోపం వస్తుందా రాదా? ప్రియమైన బిడ్డ, నువ్వు ఏనాడైనా సరే భర్త యొక్క కష్టాన్ని చూసి పొదుపుని చేయగలుగుతున్నావా? రూపాయిని తెచ్చిన, కష్టపడి సంపాదించిన రూపాయిని జాగ్రత్త చేసుకోగలుగుతున్నావా? లేకపోతే జలసాలని, చీరలని, వజ్రాలని, వైడూర్యాలని ఈ విధముగా మరి నీ ఆనందం కోసం నువ్వు చూస్తూ ఉన్నావా ప్రియమైన బిడ్డ? అదే విధముగా భర్త తనను బానిసగా తలవరాదు అని భార్య ఏం చేయాలంట? భర్త తలవకూడదు, ఈమె నా బానిస అని. అదేవిధంగా భార్య తనకు బాసటగా ఉండాలని భర్త. భార్య ఎప్పుడు ఎలా ఉండాలంట? భర్తకు బాసటగా ఉండాలి. నీ స్నేహితుడిని నువ్వు ఎన్నుకొనుము. ఈనాటి మొదటి పట్టణంలో గొప్పగా బోధింపబడుతుంది. ఒక మంచి స్నేహితుడిని ఎన్నుకో, నమ్మదగిన వాడికి నువ్వు చెప్పుకోదలిచినది. ఒకసారి ఎన్నుకున్నావంటే కథం, చివరి వరకు వాడే నిలుస్తాడు. అలాగే ఇది కూడా వాక్యం బోధిస్తుంది. బాసటగా ఉండేవాడిని ఎన్నుకున్నావు, నువ్వు ఎన్నుకున్న వాడిని మార్చుకో. ఒకవేళ వాడు నీ యొక్క ఆలోచనలకి, కుటుంబ విలువలకు, క్రైస్తవ సత్యాలకు తన యొక్క మనసును పెట్టుకోలేకపోతే వాడిని మలచుకో, మార్చుకో, క్రీస్తులో సరిచేసుకో ప్రియమైన బిడ్డ. భర్త తన పుట్టింటి వారిని గౌరవించాలని భార్య. భర్త మరేం చేయాలంట? అత్తయ్యని, మామయ్యని, వదులను, బావలను, బామర్దులను గౌరవించాలంట. నాకు వచ్చారు, నా తమ్ముళ్ళు వచ్చారు, నా అమ్మ వాళ్ళు వచ్చారు, వాళ్ళకి అన్నం పెట్టు, చికెన్ తీసుకురా, మీ వాళ్ళు వచ్చారుగా పప్పుచారు చేయి, మొన్న వండి పెట్టిన ములక్కాయ కూర ఉందిగా, లేకపోతే మామిడికాయ పచ్చడి ఉందిగా, తీసుకొచ్చి పెట్టు, వాళ్ళ మొఖాన్ని కొట్టు అని నీవు వారిని
తక్కువ చూపుతో చూడకూడదంట ప్రియమైన బిడ్డ. భర్త తన పుట్టింటి వారిని గౌరవించాలని భార్య, భార్య తన వారికి ఆదరించాలని భర్త. ఏం చేయాలంట? భార్య తన వారిని ఆదరించాలని భార్య, భర్త తన కొంగు పట్టుకొని తిరగాలని భార్య. భార్య ఏం తలస్తుందంట? నా కొంగే పట్టుకొని తిరగాలి భర్త అని తలస్తూ ఉంటుంది ప్రియమైన బిడ్డలారా. భార్య తనకు ఎదురు తిరగకూడదని భర్త. 10 మందిలో భార్య భర్తని ఎదిరించి మాట్లాడితే ఎంత తలవంపు మగవానికి, నలుగురిలో తిరిగేవానికి. ప్రియమైన బిడ్డ, నీ భర్తని నీవు గౌరవించుము. భర్త వేషణ పరుడై బాధ పెట్టకూడదు భార్య. ఏంటి? వ్యసన పరుడై, మరి త్రాగుడుకు నువ్వు గురి కాకోకుండా, వ్యసనాలకు గురి కాకోకుండా మరి భార్య నీ నుంచి ఎదురు చూస్తుంది. భార్య షోయింగ్ వేషధారణను మానుకోవాలని భర్త. మరి భార్య తన శ్రమను గుర్తించాలని భర్త. నువ్వు ఎప్పుడో 9 గంటలకు వెళ్ళి సాయంత్రం 5 గంటలకు వస్తావు, లేకపోతే ఒక సమయానికి వస్తూ ఉంటావు. కానీ భార్య ఏం చేస్తుంది? నీకంటే ముందుగా లేచి అన్నీ సంసిద్ధం చేయాలి. మళ్ళీ రేపటి గురించి మరి రాత్రే శ్రమపడి మరి ఎంతో కష్టపడుతూ ఉంది. ఎవరో బయట వాళ్ళు వచ్చి ఆమెని ప్రోత్సహించరు లేదా అభిమానించరు. అన్నీ తెలిసిన వారు, లోటుపాట్లు తెలిసిన వాడు భర్తవు మాత్రమే, నీకు మాత్రమే తెలుస్తుంది. ఒక 2 నిమిషాలు పనుకునే ముందు ఆమెను తెలుసుకో. ఏం ఏం పని చేసావమ్మా ఈరోజు? ఏం కష్టపడ్డావు? ఎలా ఉంది నీ ఆరోగ్యం? బాగుందా? మంచిగా చూసుకుంటున్నావా? నీ ఆరోగ్యాన్ని నువ్వు చూసుకుంటున్నావా? ఏమనుంటే సమస్య ఉంటే నడు, వెళ్దాం, హాస్పిటల్కి వెళ్దాం నడు అని ఆమెని పరామర్శించగలుగుతున్నావా ప్రియమైన బిడ్డ? భార్య నుంచి తాను ఏదోటి చెప్పాలని భర్తకు ఆశపడుతుండి ప్రతిరోజు నీవు ఆమె యొక్క మాటను మరి నీవే అడిగి తెలుసుకున్నట్లయితే ఇంకా సంతోషపడిద్ది. అదొకటి ఆమెకి సరిపోతుంది. భర్త పరుల ముందు కించపరచకూడదు. భార్య పరుల ముందు భర్తను కించపరచకూడదు. భార్య ఇంటగుట్టు మరి బయటకి చెప్పకూడదు. భార్య ఏం చేయకూడదంట? ఇంటగుట్టుని బయటకు చెప్తే మన కుటుంబానికి అవమానం. భర్త ఆయుష్వంతుడు కావాలని భార్య ఆరోగ్యవంతిగా ఉండాలని భర్త. అర్థం చేసుకోండి, ఆచరించండి, ఆనందంగా మరి జీవించండి, ఆదర్శవంతంగా మెలగండి అని మనకి ఈరోజు వాక్యం బోధిస్తుంది ప్రియమైన బిడ్డలారా. కాబట్టి భార్య భర్తలుగా మన దేవుని యొక్క సన్నిధిలో మరి మీరందరూ కూడా ఒక నిర్ణయం తీసుకుని ఉండగా పరిశుద్ధమైన ఆదర్శవంతమైన దాంపత్య జీవితాన్ని మీరు కొనసాగాలని, మీరు ఇతరులకు ఒక ఆదర్శవంతంగా ఉండాలని ఈనాటి దీపావళి పూజలు అర్పించుకొని మీకోసం ప్రార్థన చేస్తూ ఉన్నాం. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును? నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును? ఏడాది దూడలనా, వేలాది పొట్టేలనా, ఏడాది దూడలనా, వేలాది పొట్టేలనా, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును? నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును? సహోదరి సహోదరులారా, నేను మీరు అర్పించుచున్న ఈ బలి సర్వశక్తిగల ప్రతి అయిన సర్వేశ్వరునికి అంగీకారమగునట్లా ప్రార్థింపుము. ప్రభు తన నామముల కొరకును మన ప్రయోజనముల కొరకును తన పవిత్ర శ్రీసభ ప్రయోజనముల కొరకును ఈ కర్మల ద్వారా ఈ బలిని సేకరించురుగాక. ఓ ప్రభువా, ఈ బాల్యరప్పణము మాకు హృదయ శుద్ధిని దయచేసి
నూతనత్వమును ప్రసాదించునుగాక. నీ చిత్తమును నెరవేర్చు వారికి ఇది శాశ్వత బహుమతిని పొందుటకు మూలాధారమగునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో నుందురుగాక. మీ ఆత్మతోనూ ఉండురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞత వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. నీ కుమారుడైన క్రీస్తు అవిధేయులమైన మాపై కనికరముతో తనను తాను తగ్గించుకొని కన్య మరియమ్మ నుండి ఉద్భవింప చిత్తగించెను. శిలువ మీద వేదన నుండి నిత్య మరణం నుండి మమ్ము విడిపించెను. మరణించిన వారి నుండి పునరుత్థానముంది మాకు శాశ్వతమును ప్రసాదించెను. కావున దేవదూతలతోనూ అధిపతులతోనూ భద్రాసులతోనూ పరలోక దళములన్నిటితోనూ మేము మహిమ గీతముతో నిరతము స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమైన హోసానా, ప్రభునామన వేంచేవాడు ధన్యుడు. మహోన్నతమైన హోసానా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ ప్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకుని భుజింపుము. ఎలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధమునే భోజనానంతరము పాత్రమును అందుకొని మరలా నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణం ప్రకటించదము, మీ ఉత్థానమును చాటదము, నీ మరలా వచ్చే వరకు వేచి ఉందము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమును నొసగి అప్పమును రక్షణ పాత్రను మీకు సమర్పించుచున్నాము. నీ సముఖం నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీరక్తమందు పాలువారికి మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలు కొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకొనుము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా కర్ణం దామన్ పీఠాధిపతులను, గురువులు అందరితో పాటు మమ్మను నీ ప్రేమయందు పరిపూర్ణను చేయము. ఉత్థానమగు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారినందరినీ జ్ఞాపకం ఉంచుకొనుము. వారిని నీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతలకు పునీత మరియమ్మతోను, వారి భర్తకు పునీత జోజప్ప గారితోను, పునీత అపోస్తులతోను, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్మలందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగంలో దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమ పరచదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తిగల పితే అయిన సర్వేశ్వర, పవిత్రాత్మతో ఏకమయ్యుండు మీకు యుగయుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసించదము. పరలోకమందున మా తండ్రి, నీ నామము పూజింపబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నీటికి అనుగ్రహింపము. మా యొద్ద అప్పుడున్న వారిని మేము అందించినట్లు మా అప్పులను మేము క్షమించుము. మమ్మ శోధన యందు ప్రవేశింపక కీడుల నుండి మమ్మ రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్మ రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహము వలన పాపం నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము.
మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరం మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నా, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అపోస్తలులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపం లెక్కింపక నీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారం సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించి పాలించు ప్రభువా. ప్రభుని యొక్క శాంతి ఎల్లప్పుడు మీ అందరితో నుండును గాక, మీ ఆత్మతో నుండును గాక. ఒకరితో ఒకరు సమాధానం తెలుపుకుందుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపం పరిహరించు ప్రభువా, మాకు దయచూపము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపం పరిహరించు ప్రభువా, మాకు దయచూపము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపం పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, నీవు నా ఇంటి ప్రవేశించుకు నేను పాత్రుడిని కాను, నేను ఒక మాట పలికిన నా ఆత్మస్థుతి పొందును. క్రీస్తు శరీర రక్తముల నిత్య జీవితమునకు చేర్చును గాక. ఆమేన్. క్రీస్తుని శరీర రక్తము. ప్రియా సహోదరి సహోదరులారా, మరి వచ్చే శనివారం మన క్రీస్తు జ్యోతి ధ్యానాశ్రమం మందు ఉదయం 10:30 గంటల నుండి మధ్యాహ్నం 1:30 వరకు మరి ప్రార్థనలు నిర్వర్తింపబడుతున్నాయి. కాబట్టి ఈ యొక్క ప్రత్యేకమైన ప్రార్థనలకు రావాల్సిందిగా కోరుకొనుచున్నాము. అదేవిధముగా ప్రతి సెకండ్ సాటర్డే ఫాదర్ క్రీస్తు రాజు గారి చేత ప్రత్యేకమైన ప్రార్థనలు నిర్వర్తింపబడుతున్నాయి. జపమాల, ఆరాధన, దివ్యబలి పూజ, స్వస్థత ప్రార్థనలు చేయబడుతున్నాయి. కాబట్టి మరి పాల్గొని దేవుని యొక్క దీవెనలు పొందుకోవాల్సిందిగా కోరుకొనుచున్నాం. అందరం కూడా కళ్ళను మూసుకొని చేతులు జోడించి ప్రభుని యొక్క ఆశీర్వాదాలు పొందుకుందాం. ఓ ప్రభువా, మా రక్షణకు సాయపడు దివ్య ఆహారముతో మమ్ము బలపరచితివి. ఈ దివ్య సప్రసాదము ప్రపంచమంతటను నీ పట్ల నిజమైన భక్తి విశ్వాసములు వృద్ధి చేయుటకు సహాయపడునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో నుందురుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మనామమున మీ అందరినీ దీవించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. సాగేద యేసునితో నా జీవిత కాలమంతా, నే సాగేద యేసునితో నా జీవిత కాలమంతా. యేసుతో గడిపేదా, యేసుతో నడిచేదా, యేసుతో గడిపేదా, యేసుతో నడిచేదా. పరమున చేరగానే వెళ్ళేదా, పరమున చేరగానే వెళ్ళేదా. అనుకువలె సాగేదా,